హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ సందేహం. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వ్లాగ్ అయితే నేను వరలక్ష్మి వ్రతం రోజు అయితే షూట్ చేశానండి. ముందు రోజు కొంచెం ప్రిపరేషన్స్ అయితే ఉంటాయి కదా, కొంచెం డెకరేషన్ అనేది నేనైతే ఇంట్లో ఎలా చేసుకున్నది అయితే వీడియోలో అయితే చూపిస్తున్నాను. నేనైతే ఈసారి ఈకో ఫ్రెండ్లీ డెకరేషన్ అయితే చేసుకున్నానండి. మొత్తము మామిడాకులతోని, తమలపాకులతోని, ఫ్లవర్స్తోని అయితే చేసుకున్నాను. చాలా బాగా అయితే కుదిరిందని అయితే చెప్తాను. ఈసారి మేము బెంగళూరులో ఉండడం వల్ల ఏంటంటే మాకు మా పక్కింటి వాళ్ళు అయితే హెల్ప్ చేయడం అనేది అయితే జరిగిందండి. మెయిన్లీ వాళ్ళకి చాలా థ్యాంక్స్ అయితే చెప్పుకోవాలండి. డెకరేషన్ లో అయితే నాకు చాలా బాగా హెల్ప్ అయితే చేశారు. మొత్తం వాళ్ళే చేశారు. అసలు నేను వీడియో అయితే తీసుకున్నాను అంతే. ఈసారి డెకరేషన్ అనేది అయితే కొంచెం కొత్తగా అయితే ట్రై చేశారండి. మొత్తం వాళ్ళ ఐడియానే, నా ఐడియా అయితే ఏం లేదు. ఫస్ట్ డోర్ ఎంట్రన్స్ దగ్గర అయితే డెకరేషన్ చేద్దాం అనుకున్నామండి. అందుకే ఇలాగా మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే డెకరేషన్ అయితే చేయడానికి ఇలా ఫస్ట్ అయితే డెకరేట్ చేసుకున్నాం. తర్వాత పూజ గదిలో డెకరేట్ చేసుకోవడానికి ఇలాగా మామిడాకుల్ని ఒక ఫ్లవర్ లాగా వలుచుకొని దానికి పిన్స్ అయితే కొట్టి దాన్ని మళ్ళీ తిరగేసి ఒక ఫ్లవర్ షేప్లో అయితే చేశారు. ఇదైతే నాకు చాలా బాగా అయితే నచ్చింది. మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా డెకరేషన్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తక్కువ ఖర్చులో అనేది అయితే అయిపోతుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. లుక్ వైజ్ అయితే మాది చాలా బాగా అయితే కనిపించింది పూజ గది ఇవన్నీ పెట్టగానే. ఈ డెకరేషన్లో నేనైతే ఎక్కువ యూజ్ చేసింది మామిడాకులు ప్లస్ పువ్వులు, చామంతి పూలు, గులాబీ పూలు అయితే యూజ్ చేశానండి. మీకు వేరే కలర్స్ పూలు ఏమన్నా దొరికినా సరే వాటితో కూడా చేసుకోవచ్చు. కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది. ఫస్ట్ అయితే అన్నీ రెడీ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఇలాగైతే రెడీ చేసుకున్నాను అన్ని. కొన్ని ఏంటంటే కొన్ని చామంతి పూలతో, కొన్ని గులాబీ పూలతో అయితే డెకరేషన్ అయితే చేసుకున్నాను ఫస్ట్. తర్వాత పూజ గదికి అయితే డెకరేషన్ చేసుకోవడానికి అయితే ముందు బిఫోర్ అయితే ఇలా అయితే ఉంది. ఫస్ట్ తోరణం అయితే కట్టేసుకున్నామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగైతే కొత్తగా అయితే ట్రై చేసాము. ఇలాగ లైటింగ్ కూడా అనేది అయితే పెట్టుకున్నానండి. డెకరేషన్ కూడా ఇలా సింపుల్గా అయితే చేసుకున్నాను. చాలా బాగా అయితే అనిపించింది నాకు ఈసారి. నా డెకరేషన్ ఎలా ఉందో కూడా అయితే కామెంట్ చేసేయండి. మా పూజ గది కూడా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. నా దగ్గర అయితే ఎక్కువ దేవుడి ఫోటోలు అయితే ఉండవండి, 3 అయితే ఉంటాయి అంతే. అదన్నా 2 నేను లాస్ట్ టైం తిరుపతి వెళ్ళినప్పుడు అయితే తెచ్చుకున్నాను. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయిన తర్వాత నైటే ఇల్లంతా తడిబట్ట అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా అప్పుడే మార్నింగ్కి కావాల్సిన ప్రసాదాలకి అయితే పప్పులు అయితే నానబెట్టేసుకున్నాను. ఇక్కడ బూరెలకి అయితే పప్పు బియ్యం అయితే కలిపి నానబెట్టుకున్నాను. గారెలకేమో మినపప్పు నానబెట్టాను. ఇంకా బూరెలకి శనగపప్పు కావాలి కదండి, అందుకే అది శనగపప్పు అయితే నైటే నానబెట్టేసుకున్నాను. ఇంకా శనగలు కూడా అయితే నానబెట్టేసుకున్నాను. పొద్దున్నే లేచి ఇలాగ ప్రసాదాలు అయితే చేసేసానండి. పూజ చేసేటప్పుడు ఏంటంటే నేను ఎక్కువ అయితే వీడియోలు అయితే తీయలేదు. నేనైతే 9 రకాల ప్రసాదాలు అయితే చేశానండి. ప్లస్ 5 రకాల ఫ్రూట్స్ అయితే పెట్టాను. నేను ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఏంటంటే మొత్తం మా అత్తయ్యనే అయితే చేసేసేదాన్ని. సింపుల్గా నేనైతే దీపం అయితే వెలిగించేదాన్ని. కానీ ఈసారి ఫస్ట్ టైం నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే చేసుకున్నానండి. బయట ఇలాగా నిండుగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. అది కొద్దిసేపు వరకే మా మహేష్ లేచిందంటే అదంతా అయితే చెరిపేస్తుంది. ఏంటి తీసేస్తావా? ఇలా మీ పిల్లల్లో కూడా ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి. మంచిగా లంగా జాకెట్ వేసుకోకుండా తీసేస్తాను అని అయితే వేడ్చింది. నేను పూజ అంతా వీడియో అయితే తీయలేదండి. నేనే కొంచెం నాకు తెలిసినట్టు అయితే చేసేసాను కదా. ఇంకా తోరణం అయితే మా ఆయన చేత అయితే కట్టించేసుకున్నాను. మా ఆయన దగ్గర కొంచెం బ్లెస్సింగ్స్ అయితే తీసేసుకున్నాను. పూజ అయితే వీడియో అయితే తీయలేదు కదండి, అందుకే లాస్ట్లో అయితే చిన్నగా వీడియో క్లిప్ అయితే తీశాను. నాకేంటంటే నా దగ్గర అమ్మవారి ఫోటో అయితే లేదండి. అమ్మవారి విగ్రహం అయితే చిన్నదైతే ఉంది. దానికే పూజ అనేది అయితే చేసుకున్నాను. నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఏదో నాకు తెలిసినట్టు అయితే సింపుల్గా అయితే చేసేసుకున్నానండి పూజ అనేది. ఇంకా మా ఇంటికి మహాలక్ష్మి వరలక్ష్మి మయాంషినే కాబట్టి నేను ఫస్ట్ మా మయాంషికి అయితే తాంబూలం అయితే ఇచ్చాను. చిన్నపిల్లలకి 3కి అయితే ఇచ్చానండి. ఇంకా పెద్దవాళ్ళకి కూడా ఇచ్చాను, కానీ వీడియో అయితే తీయలేదు. ఒక్కరికైతే వీడియో అయితే తీసుకున్నాను. సింపుల్గా నాకు తెలిసినట్టు అయితే ఇలాగైతే జరుపుకున్నాను. నేను ఏమైనా తప్పులు చేస్తుంటే ఒకసారి కామెంట్ చేసేయండి. తప్పులు నెక్స్ట్ ఇయర్కి కంటిన్యూ చేయకుండా అయితే చూసుకుంటాను. అవును, మీరు వరలక్ష్మి వ్రతం ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా చెప్పేయండి. నేనైతే ఇది వరలక్ష్మి వ్రతం రోజు అయితే తీసాను, కానీ పోస్ట్ చేయడానికి అయితే చాలా లేట్ అయితే అయిపోతుంది. ఇక్కడ ఈ అక్కది వచ్చేసి ఏంటంటే బెంగాల్ వాళ్ళకైతే తెలియదు ఇలా చేయాలని చెప్తే వాళ్ళు చాలా కొత్తగా ఫీల్ అయింది. ఇంకా అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ప్రసాదం అయితే తినేసానండి. నా వీడియో ఇక్కడ వచ్చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.